మస్తు చేసింది మా అక్క, స్పైసీగా. ప్లస్ చికెన్ ఇది ఒట్టిసీయలు. మస్తు కుమ్ముతున్నాం పొద్దున్నే. పండగ లేదు, మాకేం లేదు. ఇదిగో మా పిల్ల చూడు వెజ్ తీస్తుంది. అలసందల పులుసు. ఇవి జ్వరం వచ్చాను, చికెన్ తినద్దంటే మా వాడు రెండో రొట్టె తింటారా. అమ్మ తినేసింది, రెడ్డమ్మ పులుసుగా వెయిట్ చేస్తున్నాడు. మా అక్క కాలుస్తుంది, అక్కని రొట్టె కాలుతుందానే. నంద్యాలలో ఉన్న జగజ్జనని టెంపుల్ కోసమని స్టార్ట్ అయ్యాం మధ్యాహ్నం. బట్ మహానంది టెంపుల్ చాలా దగ్గరే అని చెప్పేసి మహానందికి ఫస్ట్ వెళ్ళాము. అక్కడ వెళ్తూ డ్రైవింగ్లో తీసిన క్లిప్పీస్ ఇవి. బట్ అక్కడ వెళ్తుంటే మధ్యలో వాటర్ వచ్చాయి, చాలా భయం వేసింది. అంటే ఆల్మోస్ట్ దారి మధ్యలో రోడ్డు పన్న అంతా వాటర్ ఉన్నాయి. అది దాటిన తర్వాతనే మహానంది టెంపుల్ ఉంది. అక్కడికి వెళ్ళాక వెంటనే దర్శనం అయిపోయింది. వితిన్ 10 minutesలో మాకు దర్శనం అయిపోయింది. మళ్ళీ రిటర్న్ జగజ్జనని టెంపుల్కి వచ్చాము. ఇక్కడ టెంపుల్ అయితే అందరూ ఈ వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరూ జగజ్జనని టెంపుల్ని విజిట్ చెయ్యండి, చాలా బాగుంటుంది. సో మహానంది రీచ్ అయిపోయినాము. కార్ పార్కింగ్ చేసేసి టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. అక్కడ కొన్ని టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత కొన్ని ఫోటోగ్రాఫ్స్ తీసుకున్నాము. మా ఆడపిల్లలు చూడండి ఎంత చక్కగా జడగంటలు పెట్టుకొని రెడీ. చిన్న ఎందుకో వాళ్ళు ఇష్టంగా రెడీ అయ్యాడు. పక్కన మా వాడు చూడు, వీడిని ఇక్కడనే వదిలేసి వెళ్తున్నాం. మేము ఇక్కడే ఉంటా అని ఏడుస్తున్నాడు. నాకు టెంపుల్ నచ్చింది. చిట్టుగాడు, ఇక మా అక్క, అందరికి హెడ్ చిన్న మా జనరేషన్ వాళ్ళకి మా నానిగాడు. మహానంది నుండి జగజ్జనని అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం. 15 minutesలో రీచ్ అయిపోయినాం జగజ్జనని అమ్మవారి టెంపుల్ నంద్యాలకి. అక్కడ చాలా రాంగ్ టైంలో వచ్చామనిపించింది, ఎందుకంటే చాలా రద్దీగా ఉంది. ప్లస్ మమ్మల్ని దర్శనానికి తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 2 hours మాతో పాటు స్ట్రక్ అయిపోయారు. హెవీ క్రౌడ్ ఉంది. మమ్మల్ని ట్రాఫిక్ నుంచి క్లియర్ చేసి బయటికి పంపించడానికి చాలా కష్టపడ్డారు వాళ్ళు. టెంపుల్ మాత్రం అద్భుతము, మీరు కూడా వీలున్నప్పుడు విజిట్ చెయ్యండి. అండ్ ఎక్కడైనా మనం డబ్బులు ఇవ్వాలి అన్న టెంపుల్లో ఎవరు తీసుకోవట్లేదు, చాలా అన్కమర్షియల్గా ఉంది. అండ్ చాలా సిస్టమేటిక్గా ఉంది. ట్రెడిషనల్ని బాగా ఫాలో అవుతున్నారు. అంటే స్టిక్కర్ పెట్టుకోకూడదు, కుంకం పెట్టుకోవాలి, లైక్ లూజ్ హెయిర్ ఉండకూడదు, బ్యాంగిల్స్ వేసుకోవాలి. అలాగా మాకైతే చాలా హ్యాపీ అనిపించింది.